హే గాయ్స్, ఈరోజు మీకు జొన్నలతో రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ రవ్వతో జొన్న కిచడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ రెండు నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ముందుగా నేను జొన్నలని నానబెట్టిన నీళ్ళు కూడా నేను వేస్ట్ చేయకుండా చెట్లకు పోస్తాను. తర్వాత ఏం చేస్తానంటే దాంట్లో జీలకర్ర యాడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం అనే కాదు, హెల్త్ కూడా బాగుంటుంది. ముందుగా నేను జార్ తీసుకున్నాను, దాంట్లో జొన్నలు యాడ్ చేసిన తర్వాత దీంట్లో నేను జీలకర్ర కూడా ఒక రవ్వలోనే, అంటే ఈ జొన్న రవ్వలోనే నేను యాడ్ చేసేస్తాను. సో మనము ఇక్కడ మిక్సీ ఎక్కువగా ఆడించకుండా ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఆడించాలి. మళ్ళీ మూత ఓపెన్ చేసి పైన జొన్నలు వచ్చేస్తాయి కదా, దాన్ని స్పూన్ సహాయంతో మంచిగా కలుపుతూ మళ్ళీ ఇంకొకసారి ఫ్యూ సెకండ్స్ మాత్రమే చేయాలి. ఎందుకంటే మనం పేస్ట్ చేసుకోవాలనో లేకపోతే పిండి చేసుకోవాలని అనుకోవట్లేదు, ఓన్లీ రవ్వ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి నేను ఈ విధంగా స్పూన్ సహాయంతో కలిపి ఇంకొకసారి పట్టి తర్వాత నేను చాటలో తీసుకుంటాను. సన్నటి రవ్వ లెక్క తయారైపోయింది. దీన్ని నేను చాటలో తీసుకొని మన ఇంట్లో ఏదైతే ఎర్లీ మార్నింగ్ ఎండ వస్తుందో ఆ ఎండలో నేను దీన్ని ఆరబెడతాను. సో ఇది ఆరబెట్టే లోపు నేను వెజిటేబుల్స్ ఇక్కడ కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటాను. నేను స్వీట్ కార్న్స్ అండ్ సొరకాయ, క్యారెట్ అండ్ ఉల్లిగడ్డ, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక కడాయిలో నేను ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్లో ఆనియన్ యాడ్ చేస్తాను, వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. ఎక్కువ ఫ్రై కానియకుండా పచ్చిదనం పోయేంత వరకు మాత్రమే, అంటే ఒక 1 minute మాత్రమే కుక్ చేస్తాను. ఎందుకంటే నాకు పచ్చిగా ఉండడమే ఇష్టము, కాకపోతే ఆ పచ్చిదనం అనే స్మెల్ ఉండకూడదు అంతే. ఎందుకంటే మనము కిచిడి చేస్తున్నాం, ఇక్కడ మనం వెజిటేబుల్స్ కూడా దీంట్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, మన హెల్త్కి మంచిది. జొన్నలు ఎంత మంచివి మన హెల్త్కి అనేది మన అందరికీ తెలుసు కాబట్టి, సో జొన్నలతో పాటు, అంటే ఉట్టి జొన్న తింటే కొందరికి తినబుద్ధి కాదు కాబట్టి మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా ఉడకనట్టు ఉండే వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా రుచిని ఇస్తాయి తినడానికి, ఇంకా మనసు ఇంకా రోజు చేసుకోవాలనే ఫీలింగ్ మనకి కలుగుతుంది. సో ఇక్కడ నేను కుక్కర్లో జొన్న రవ్వని యాడ్ చేసుకొని దాంట్లో వాటర్ పోస్తున్నాను. అది కూడా మన మిడిల్ ఫింగర్ లైన్ ఉంటుంది కదా, అంతవరకు నేను వాటర్ పోసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చెక్ చేసుకోవాలి మనం. కరివేపాకు కూడా నేను ఈ వెజిటేబుల్లో లాస్ట్లో వేస్తాను అనమాట. అలా వేసి కలిపి నేను అయిపోయింది 1 minute. ఇక్కడ నేను ఇదంతా వెజిటేబుల్స్ అంతా తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత నేను స్వీట్ కార్న్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అంటే ఇది కూడా ఉడికించడమే, జస్ట్ 1 minute. ఇది బాబు కోసమని నేను సపరేట్గా చేస్తున్నాను. అది 1 minute అయ్యేలోపు నేను పెసరపప్పు నానబెట్టకుండా నేను కుక్కర్లో వేస్తున్నాను. అంటే నానబెట్టి వేసుకుంటే కూడా చాలా మంచిది కాబట్టి నేను నానబెట్టకుండా కూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే అడుగున అంటుకోకుండా ఉండడం కోసమని నేను ఆయిల్ యాడ్ చేశాను. ఇక్కడ 1 minute వరకు మాత్రమే మనము కుకింగ్, అంటే మన కుక్కర్ని పొయ్యి మీద పెట్టాలి ఒక విజిల్ వచ్చేంత వరకు. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం ఉండల్లాగా ఎట్లా అయినా కడుతుంది జొన్నలు కాబట్టి ఉండ కట్టకుండా మనం మంచిగా కలుపుకొని వేడి నీళ్ళు యాడ్ చేసి ఈ ఉండని బాగా కలుపుకోవాలి. ఉండ లేకుండా మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఉండ లేకుండా నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసి ఉండ లేకుండా చేసుకున్న తర్వాత మనం ఇంకొక 5 minutes మనం ఈ జొన్న కిచడిని ఉడికినిచ్చి ప్లేట్లో ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. ఏదైతే నేను వెజిటేబుల్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నానో అది నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బాబుకు నేను మొదటగా ఇస్తున్నాను కాబట్టి స్వీట్ కార్న్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇలాంటి అద్భుతమైన రెసిపీలు మీకు రోజు రావాలి అనుకుంటే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి, మీ పిల్లలు మీ ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలి అనుకుంటే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు
సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ బటన్ ప్రెస్ చేయడమే కాబట్టి పెద్ద మీకు ఖర్చు అయ్యేది ఏం లేదు. ప్లీజ్ 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 ఎట్టి పరిస్థితుల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెజిటేబుల్స్ మొత్తం ఇలా నేను మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మా బాబుకి ఇస్తున్నాను. సో వాడినే అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో టేస్ట్. ఎలా ఉందిరా టేస్ట్? ఓకే, చాలా బాగుంది అంటున్నాడు. వాడు కూడా ఇష్టంగానే తింటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.